గైస్ మనందరికీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఐడెంటిటీ కార్డ్ ఏంటంటే మనం అందరం ఈజీగా చెప్పేది ఆధార్ కార్డ్ కానీ లేకపోతే పాన్ కార్డ్ కానీ లేకపోతే ఓటర్ కార్డ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ. సో మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా కానీ లేదంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా పథకం తీసుకోవాలన్నా కూడా సో మనకి కంపల్సరీ మన ప్రూఫ్ అనేది ఇస్తాం. సో అది ఏదైనా అవ్వచ్చు. సో ఇది ఎలా ఉంటే 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్కి సో ఒక సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి, సో సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల లాభం ఏంటి, సో సీనియర్ సిటిజన్ కార్డు ఎవరికి అప్లికేబుల్ అవుతుంది, సో సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి, సో ఈ బెనిఫిట్స్, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్ని సో సబ్స్క్రైబ్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీతో పాటు మిగతా చాలామందికి కూడా ఈ ఛానల్ అనేది రిఫర్ అవుతుంది. సో వీడియో కూడా రిఫర్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ కూడా అందరికి కూడా పాస్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా ఈ ఛానల్ని రిఫర్ చేయండి. అలాగే వీడియో కూడా షేర్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నాకు ఛానల్కి సపోర్ట్ చేసిన వారు అవుతారు. సో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ చేయండి. సో సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటంటే, సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే 60 సంవత్సరాల పైబడిన మహిళలు అలాగే పురుషులు కూడా ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ కావాలంటే ముందుగా మనకి ఏం డీటెయిల్స్ కావాలి, సో సీనియర్ సిటిజన్స్ కార్డ్ కావాలంటే ముందుగా మనకు కావాల్సిన డీటెయిల్స్ నేము, ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ జెండర్ అండ్ వాళ్ళ పర్మనెంట్ అడ్రస్, వాళ్ళ బ్లడ్ గ్రూప్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సీనియర్ సిటిజన్స్ కార్డులో ఉంటాయి. సో అందుకు ముందుగా ఈ డీటెయిల్స్ అయితే మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇది ఎవరికి ఎలిజిబుల్ అవుతుందంటే 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకి సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అలాగే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ ఇండియన్ సిటిజన్ ఉండాలి. ఎన్ఆర్ఐస్కి అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది అప్లికేబుల్ అవ్వదు. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేయాలంటే మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉండాలి. మెయిన్ ముందుగా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ ఆధార్ కార్డు ఉండాలి, లేదంటే ఓటర్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ లేదా ఓటర్ ఐడి, సో ఈ 5 డ్రైవింగ్ లైసెన్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఏదన్నా కూడా సో ఏజ్ ఎలిజిబిలిటీకి కంపల్సరీ డాక్యుమెంట్ అయితే ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ అయితే కావాలి. ఈ డాక్యుమెంట్లో ఏదో ఒకటి మీరు అప్లై చేసే ముందు రెడీ చేసి పెట్టుకోవాలి. గైస్ ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలి, సో సీనియర్ సిటిజన్ కార్డు ఎలా అప్లై చేయాలంటే సో మనకి ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ లేకపోతే విఆర్ఓ ఆఫీసుల్లో కానీ మీ ఊర్లో ఉన్న మండల్ రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఈ సీనియర్ సిటిజన్ కార్డు అయితే మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఆ విధంగా మీరు అప్లై చేసినట్లయితే అక్కడ కొన్ని డీటెయిల్స్, నేను చెప్పిన డాక్యుమెంట్స్ మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు సీనియర్ సిటిజన్ కార్డు అనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన 15 రోజుల్లో మీ ఇంటికి డెలివరీ అవుతుంది. సో ఆన్లైన్లో లేదా అని మీరు అడగచ్చు. సో ఆన్లైన్లో అయితే ప్రజెంట్ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. సో ఆన్లైన్లో మనకి ఒక వెబ్సైట్, ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి APPASCAC అంటే సో మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చేసి వెబ్సైట్ అయితే ఉంది. బట్ ఆ స్టిల్ వెబ్సైట్ అయితే నేను ప్రజెంట్ అయితే అది డౌన్లో ఉంది. ఆ సర్వర్ అనేది ఓపెన్ అవ్వట్లేదు, వెబ్సైట్ అనేది ఆ డొమైన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఆ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఓపెన్ అయితే వెళ్ళను కూడా, లేదంటే నేను చెప్పిన విధంగా ఫిజికల్గా వెళ్ళి మీరు ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీరు అప్లై చేయండి. గైస్ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి, సో మీరు అందరూ అనుకుంటారు మనకు ఆధార్ కార్డు ఉంది కదా, లేదంటే రేషన్ కార్డు ఉంది, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, సో మన ఏజ్కి ఆ కార్డు చూపిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి మీరు అనుంటారు. సో మీరు థింక్ చేసినట్టే సెంట్రల్ గవర్నమెంట్ కూడా థింక్ చేసి ఉంటే కనుక ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది లాంచ్ ఉండేది కాదు. సో సీనియర్ సిటిజన్ కార్డు ఇంట్రడ్యూస్ చేసింది కాబట్టి సో దీనివల్ల కంపల్సరీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే మెయిన్ ట్రావెల్ బెనిఫిట్స్. సో మీరు ఎప్పుడైనా ఐఆర్సిటీసీ వెబ్సైట్లో కానీ రైల్వే టికెట్స్ బుక్ చేస్తే, ఐఆర్సిటీ వెబ్సైట్ అనే కాదు, మీరు ఆన్లైన్లో ఎక్కడ ట్రైన్ టికెట్ బుక్ చేస్తే కనుక సో మీరు అక్కడ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ చేస్తే, లేదంటే మీరు కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే కనుక మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అంటే లైక్ డిస్కౌంట్ కానీ లేకపోతే మీ ఏజ్ బట్టి ఆటోమేటిక్గా దానికి మ్యాక్సిమం లోయర్ బర్తే సీటు రిజర్వ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ట్రావెల్ పరంగా ట్రైన్స్ బుక్ చేసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ఉంటుంది. అలాగే ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు ఫ్లైట్ ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా కొన్ని కంపెనీస్ స్పైస్ జెట్ కానీ గో ఎయిర్ కానీ సో ఇండిగో కానీ కొన్ని కంపెనీస్ అయితే ఒక 6 to 10% అనేది డిస్కౌంట్ అనేది ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే కనుక వాళ్ళు మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో ఈ విధంగా ఫస్ట్గా మీకు ట్రావెల్ పరంగా ఈ కార్డు అనేది బెనిఫిట్ ఉంది. సెకండ్ వన్ వచ్చేసి హెల్త్ కేర్. సో హెల్త్ పరంగా ఏంటి బెనిఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో
ప్రైవేట్ హాస్పిటల్లో కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మీరు లైన్స్ ఓపీ తీసుకోవడానికి లైన్స్లో వెయిట్ చేయక్కర్లేదు, క్యూలో ఉండక్కర్లేదు. ఆటోమేటిక్గా మీకు ఈ కార్డ్ చూపిస్తే మీకు త్వరగా అనేది వాళ్ళు ఓపీ రాయడం అనేది పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో డిస్కౌంట్ కూడా ఇస్తున్నారని చెప్పేసి మనకి చెప్తున్నారు. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉండడం వల్ల హెల్త్ పరంగా ఇది 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మూడో బెనిఫిట్ వచ్చేసి కోర్టులో ఏదైనా కేసు హీరింగ్కి వచ్చినా కూడా సో ఆ కేసు అనేది త్వరగా రిజాల్వ్ అవ్వడానికి ఈ సీనియర్ సిటిజన్ కార్డు అనేది మీకు ఉపయోగపడుతుంది. సో ఈ కార్డు ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ట్యాక్స్ ఎగ్జంప్షన్ సీనియర్ సిటిజన్స్కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎప్పటి నుంచో కల్పిస్తుంది. సో ఈ కార్డు ఉండడం వల్ల ఈజీగా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డు అనేది సో ఇన్ని విధాలుగా అప్లై చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి నాకు తెలిసి ఈ కార్డు ఫ్యూచర్లో ఇంకా బెనిఫిట్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావచ్చు. సో ఈ కార్డు అయితే ఎవరికైతే కావాలనుకుంటున్నారో 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కార్డు అప్లై చేయండి. సో నా సైడ్ నుంచి మన ఛానల్ నుంచి నా సజెషన్ ఏంటంటే చాలామంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మన ఇంట్లో ఉంటారు. సో వాళ్ళకి అప్లై చేసుకోవడం తెలియదు. సో మీరే గైడ్ చేసి మీరే ముందుకు ఇనిషియేట్ చేసి వాళ్ళ కార్డు అప్లై చేయడం మీ సైడ్ నుంచి మీరు చేయండి. నా ఛానల్ నుంచి నా సజెషన్. సో ఆ విధంగా అంటే మన ఇంట్లో కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో ఈ విధంగా సీనియర్ సిటిజన్ కార్డు అనేది అప్లై చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దు, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి రిఫర్ చేయండి. ఈ ఛానల్ నుంచి మరెన్నో నాలెడ్జ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాగే ఫైనాన్షియల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి.